తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైన బంధం. ఎందుకంటే వివాహ సమయంలో 7 అడుగులు వేసేటప్పుడు భర్త కష్టాల్లో భార్య ఉంటానని, భార్యకి ఎటువంటి ఆపద వచ్చినా కష్టంలో తోడవుతానని భర్త ఇద్దరూ కూడా ప్రమాణకం చేసుకొని ఒక వేడుకగా జరుపుకునే అత్యంత పవిత్రమైనటువంటి మహోత్సవం వివాహ వేడుక. అలాంటిది కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, భార్యకి ఏమవుతుంది, భర్తకి ఏమవుతుంది అంటే ఇంత సైకిల్లో కూడా బిహేవ్ చేస్తారా? ఒక మనిషి ప్రాణం ఎదురుగా పోతుంటే ఇంకా దానికి అంటే ఆ ప్రాణం నిలపడానికి ప్రయత్నించాలి తప్పితే ఇంకా ఆజ్యం పోసినట్టుగా తగు మరింత పెరిగేటట్టుగా ప్రవర్తిస్తే అసలు భార్య భర్త వివాహంకి ఇంకా ఏం విలువ ఉంటుందో ఈ సంఘటన చూస్తుంటే అర్థమవుతుంది. గుజరాత్లోని ఒక భార్య భర్తలు ఇద్దరూ కూడా ఏదో ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడిన తర్వాత సాధారణంగా ఎవరైనా అంటే మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఏదైనా అనుకున్నది సాధించడం కోసం పలానాది చేసుకుంటాను, నువ్వు ఇవ్వకపోతే నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతానని భార్య భర్తల మధ్య కలహాలు రావడం సహజం. ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రతి ఇంట్లో జరిగేవి ఇవన్నీ కూడా. నచ్చిన చీర కొని ఇవ్వలేదనో, లేదంటే నచ్చినది ఏవో అడిగింది ఇవ్వలేదనో, లేదు ఇలా ఉన్నావనో అలా ఉన్నావనో కుటుంబ కలహాలు. ఆ కారణంగా నేను చేస్తే కానీ నీకు నా విలువ తెలియదని భార్య అండమో, లేదంటే నేనున్నంత వరకు నా వాల్యూ నీకు తెలియదని భర్త అండమో, ఏదో ఒకటి సంఘటనలు చూస్తుంటాం. ఇలాంటి చిన్న ఇష్యూనే ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్య జరిగింది. సో నేనున్నంత వరకు నా వాల్యూ నీకు తెలియదు కదా, ఇదిగో నేను చచ్చిపోతున్నాను అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ భార్య ఎవరైతే ఉన్నారో బట్టలకి నిప్పెట్టిస్తుంది. సో మనం ఎవరైనా ఏం చేస్తాం, అలాంటి సమయంలో ఆర్పే ప్రయత్నం చేస్తాము, లేదంటే ఒక 2 దెబ్బలు వేసైనా ఆత్మహత్య చేసుకోకుండా కొంచెం జాగ్రత్త పడతాం. ఆ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ భర్త మాత్రం అదేదో గొప్ప ఘనకార్యం అయినట్టు, భార్య చేసిన పని ఇంకేదో చెయ్యాలనేటట్టు లైవ్ వీడియో తీస్తూ ఆమె చనిపోయేంత వరకు కూడా, అంటే ఇంకా మంటల్లో లాస్ట్ వరకు వచ్చేంత వరకు కూడా వీడియో ఆపలేదు. సో ఈ సంఘటన చూస్తుంటే ఇంత దరిద్రంగా ఉన్నారా బాబు మనుషులు, అంటే మనసులు విరిచేసుకుంటున్నారు. ఏమవుతుంది ఈ సమాజానికి? అసలు మనిషి ఎందుకు ఇలా తయారవుతున్నాడు? ఎదురుగా ఒక చిన్న కాలిపోతేనే అమ్మ వెలువెల్లాడుతాం, అలాంటిది మంటల్లో భార్య, తాళి కట్టిన భార్య తన జీవితాన్ని పంచుకుంది ఆమె. అలాంటిది ఆ భార్య నిప్పులకి మంటలకి ఆహుతి అయిపోతుంటుంటే కనీసం అది ఆర్పే ప్రయత్నం చేయకుండా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా వీడియో తీస్తూ దాన్ని పోస్ట్ చేసుకుంటూ, అసలు అంటే టెక్నాలజీని చూసి ఏమనాలో, అసలు దేనికి మనిషి ఎలా తయారవుతున్నాడో అర్థం కాని పరిస్థితి అయితే ఆ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా సరే అంటే భయపెడుతుంది కానీ అలా చేయదని తను అనుకోవచ్చు, కానీ జరుగుతుంది కదా, కాలిపోతుంది కదా, ఆర్తనాదాలు పెడుతుంది కదా, ఎందుకు సహాయం అందించలేకపోయాడు? సో ఇది చూసిన తర్వాత అసలు ఏం అర్థమవుతుంది, మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు? అయ్యో భగవంతుడా, అసలు ఏమవుతుంది? వీడియో తీయాలి, ఫోన్లోనే ఆ క్యాప్చర్ చెయ్యాలి, అదేదో గోల్డెన్ మూమెంట్ లా క్యాప్చర్ చెయ్యాలన్న ఆలోచనలో ఆ భర్త ఉన్నాడే తప్పితే, నా భార్య చనిపోతే నా జీవితం ఏమవుతుంది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబానికి నేనేం సమాధానం చెప్పాలి, అసలు పోలీసులు అడిగితే దీన్ని నేను ఎలా చెప్పాలి అని కూడా కనీసం ఏ భయం లేకుండా ఆ భర్త అలా బిహేవ్ చేయడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఈ ఆత్మహత్య చేసుకుంది కదా, అసలు ఎందుకు చేసుకుంది, నువ్వు వీడియో తీయవలసిన పనే వచ్చిందని పోలీసులు అడిగితే అతను చెప్పిన సమాధానం ఇంకా షాక్ అనమాట. చేసుకుంటాను అనుకుంది, చేసుకుంటుంది, అలా అవుతుందని నేను కూడా అనుకోలేదు, నాకు కూడా అంటే కొంచెం ఆ ఆలోచనలోని నేను బయటికి రాలేకపోయాను, ఏమవుతుందో తెలియని దిగ్భ్రాంతిలోని నేను ఆ వీడియో తీయాల్సి వచ్చిందని తను చెప్పే సమాధానం చూసి పోలీసులు కూడా అవాక్కైపోయారు. బాబు ఇంత వైలెంట్ గా ఉన్నావేంట్రా నాయనా బాబో అనేసి అని పోలీసులు కూడా తలపట్టుకున్న పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు